హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను అనమాట. అదే వచ్చేసి అలసంద వడలు అంటారు, లేకపోతే కొన్ని ఏరియాల్లో బొబ్బర్ల వడలు అని కూడా అంటారు. ఈ వడల్ని అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా క్రిస్పీగా ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఒక గ్లాసు అలసందలు అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ అయితే పోసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి. అంత టైం లేనప్పుడు అయితే ఒక 4-5 అవర్స్ అయితే నానితే సరిపోతుందండి. తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక గ్లాసు వాటర్ అయితే పోసేసుకొని సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే అలసందలన్నీ నానిపోయాయండి. మనకి ఎలా తెలుస్తుందంటే, మనకు గోరుతో ఇలా విరగదీస్తే ఊరినే ఇరిగిపోతాయి అన్నమాట. తర్వాత వీటిని మొత్తం వాటర్ ఏమీ లేకుండా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట. చుక్క వాటర్ కూడా ఉండకూడదండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అలసందలను అయితే జార్లోకి అయితే వేసుకోవాలన్నమాట. దీంట్లో మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. వాటర్ వేస్తే అసలు వడలు రావన్నమాట. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న అల్లం ముక్కలు, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదండి. ఇలా కచ్చా పచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనం చుక్క వాటర్ కూడా ఏం పోయకుండానే మంచిగా గ్రైండ్ చేసేసామన్నమాట. తర్వాత దీంట్లోకి వచ్చేసేసి కట్ చేసుకున్న కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ను లాస్ట్లో వేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోకూడదన్నమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుంటే పిండి లూజ్గా అయిపోతుంది. అందుకని లాస్ట్న సాల్ట్ని అయితే వేసుకోవాలండి. తర్వాత మనం చేత్తో ఇట్లా వడలు చేసుకునేలాగా పిండిని అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చేతిని తడి చేసుకొని ఒక పేపర్కి అయితే కొంచెం తడి రాసి చిన్న చిన్న వడల్లాగా అయితే వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు 2 సైడ్స్న ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ వేసిన పేపర్లోకి అయితే వేసుకోవాలండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలుస్తాయండి, చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఒకసారి ఈ అలసంద వడలను అయితే ట్రై చేయండి. చాలా హెల్దీ అనమాట. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఇంతేనండి, ఒక హెల్దీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ అలసంద వడలు అయితే రెడీ అయిపోయిందండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.